గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మధు, ఇన్స్పెక్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారు. నాకు ఇప్పుడు తీరబడలేదు, తర్వాత వచ్చి కలుస్తానని చెప్పు. ఎంత పనున్నా సరే వెంటనే రమ్మని ఆర్డర్ వేశాను. బోడి ఆర్డర్కి భయపడి రావటానికి నీలాగా ఆయన దగ్గర పనిచేసే బంట్రోతులు గాను. ఇదిగో మధు, చెప్పినట్టు వినకపోయావా? సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్తాను. సంఖ్యలు వేసి తీసుకుపోతావా? రా. నిన్నే చేస్తాను. ఏంటి మిసాల్ గారు, నా చేతికి సంఖ్యలు వేస్తానని మీరు బురదలో పడ్డారేంటి? సరదాగుందా? హెడ్ కానిస్టేబుల్ గారిని చూస్తుంటే బురద పావులా కనిపిస్తున్నారు. కథల సుత్తులో బురద పావు కాదురా, బురద పంది గుండెలు. ఎలా పనులుగా ఉందా? చేద్దామన్నారా? మిమ్మల్ని జైల్లో పారాయించి. అలాగే లేండి, ఎందుకంటే లేండి లేండి లేండి. ఏంటి బురదలో కుర్రలాగా ఆడుకుంటున్నారు? లేండి లేండి లేండి. నవ్వండి, నవ్వండి. మీకు ఏడుపు వచ్చేటట్టు చేయకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రయ్య కాదు. ఆగేసి పశువుల్లా ప్రవర్తిస్తారా? సార్, మీరు రమ్మన్నారని మర్యాదగా చెప్పాను సార్. రాను పో. కావాలంటే ఆ ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడికి రమ్మను. అడ్డమైన వాళ్ళు పిలుస్తూ వస్తానా అని తప్పుడు వాగుడు వాగాడు సార్. తప్పుడా అని మర్యాదగా చెప్తే నన్ను బురదలోకి ఇచ్చి పందిని తొలిచాడు సార్. చూశారా ఇన్స్పెక్టర్ గారు, వాడి ఎంత బరి తగ్గించాడు. వాడి కళ్ళు నిచ్చినేసుకుని నెత్తికెక్కేసుకుంటాయి. లేకపోతే మిమ్మల్ని కూడా కడతాడు. ఇంకొంతమంది కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తే వాళ్ళకంత శ్రమ ఎందుకు రండి ఇన్స్పెక్టర్ బాబు, మళ్ళీ బురదలో పడతాదేమో. అందుకని నేనే వచ్చేసాను. నువ్వా? నేనే సాక్షాత్తు శ్రీ 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 మధుసూదన్. సభ్యతగా ప్రవర్తించు. నేనేం పెద్ద మనిషిని కానుగా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు. ఇన్స్పెక్టర్ బాబు, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, చీకట్లో ఒకలాగా వెలుగులో ఒకలాగా ప్రవర్తించటానికి నేను గౌరవనీయుడైన భూషయ్యను గాను. చూసారా మధ్యస్థలం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇన్స్పెక్టర్ బాబు, నేను ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాను. ఎవరి మీద? నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి నోటికొచ్చినట్టు తిట్టిన మీ కానిస్టేబుల్ మీద. ఓ, అయితే ఇక్కడ న్యాయం నోరు మూసుకునే ఉంటుందా? విన్నారుగా వాడి. నువ్వు కాసేపు నోరుమైనా ఇన్స్పెక్టర్ బాబు, ఇప్పుడు పెద్ద మనిషి ప్రెసిడెంట్ అయిన ఈ భూషయ్య ఒకప్పుడు భుక్తి కోసం చేతులు కట్టుకుని మా ఇంట్లో మా కాళ్ళకు వంగి వంగి దండాలు పెట్టావు. అన్యాయం గెలిచిందని, పాపం నిలిచిందని, అవకాశం అధికారం వీడి సొంతమని ఇష్టం వచ్చినట్టు వీడు మాట్లాడితే మాత్రం నేను సహించాను. అందుకని నువ్వు అందరి మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? అందరి మీద కాదు ఇన్స్పెక్టర్ బాబు, అన్యాయం మీద, అవినీతి మీద. ఏమిటా అన్యాయం? ఒక పేదవాడికి బ్రతుకు తెరువైన పడవను బలవంతంగా లాక్కోవటం అన్యాయం కాదంటారా? న్యాయాలు నిర్ణయించడానికి నువ్వెవరు? తోటి మనిషిని. ప్రతి మనిషికి అందుకు అధికారం ఉండదు. అధికారం ఉన్న మనుషులు పట్టించుకోకపోతే తెలియచేయాలే తప్ప నువ్వు తీర్పు ఇవ్వకూడదు. తెలియజేసినా తెలుసుకున్నప్పుడు నేను తీర్పిస్తే తప్ప? చట్టం దృష్టిలో తప్పే. దృష్టి దోషం ఉన్న మీ చట్టాన్ని నేను పట్టించుకోను. పట్టించుకోకపోతే శిక్ష అనుభవిస్తావు. అంటే అంటే ఏం చేస్తారు? కొడతారు, జైల్లో పెడతారు, అంతేగా? శిక్షలు చాలా రకాలు ఉంటాయి. మనిషికైతే మాట, పశువుకైతే దెబ్బ. పశువు అనే బిరుదు నాకు ఈ లంక ఎప్పుడో ఇచ్చింది. అయితే కొట్టే మార్చండి. కొట్టండి. భయపడుతున్నారా? కనీసం ఉంటే కొట్టండి, చూద్దాం. కొట్టండి. ఆవేశం పోయి ఆయాసం వచ్చిందా? కొట్టింది మీరు,
మీ కోపం దేనికి? నేను ఇక వెళ్ళొచ్చా? నాతో ఇంకేమైనా పని ఉందా? Get out! ఇన్స్పెక్టర్ బాబు, వెళ్లే ముందు ఒక్క మాట. ఎంతో మందిలాగే మీరు ఈ రోజు న్యాయానికి అన్యాయం చేశారు. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ మీ గుండెల మీద గాయమై తీరుతుంది. గుర్తుంచుకోండి. చూసారా మీ చేతిలో చావు దెబ్బ మీరు కూడా ఎలా వాగుతున్నాడు? దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వదలండి. పదగురు మందు వద్దు, మాకు వద్దు, వదలండి. నా మాట గురు మందు తీసుకపోతే తప్ప చీవు పడుతుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం గురు. ప్రాణాలకి ప్రమాదాలకి నేను ఎంత చేయలేదు. వదలండి. ఏమిటి? ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ బాబు కోడాతో వీపు చీల్చేశాడు బాబు. చూడండి బాబు. ఎంత ఘోరం జరిగింది? వెంటనే మందేసి బ్యాండేజ్ కట్టకపోతే సెప్టిక్ అవుతుంది. రా మధు. ఇంత సారా పోసి కడిగితే అదే పోతా బాబు, ఏం అక్కర్లేదు. రాగురు నా మాట విను. రా ప్లీజ్. మై గాడ్, చాలా గట్టి దెబ్బలు. అవి దెబ్బలు కావు డాక్టర్ బాబు. దుర్మార్గుడని బిరుదిచ్చిన ఈ ఊరు నాకు ఇచ్చిన బహుమతులు. మధు, పరిస్థితుల కారణంగా నిన్నంతా అపార్థం చేసుకోవచ్చు. నేను మాత్రం నిన్నెప్పుడూ అపార్థం చేసుకోలేదు. నిజంగానా డాక్టర్ బాబు? అవును, కూర్చో. చీకట్లో దేవుడు బొమ్మను చూసి బండరాయి అనుకుంటే ఆ తప్పు దేవుడిది కాదు, కమ్ముకున్న చీకటిది, పొరపడ్డ మనిషిది. డాక్టర్ బాబు, వెలుగొచ్చిన తర్వాత ఆ బొమ్మకు మొక్కుతారు, పొరపాటుకు పశ్చాత్తాపడతారు. ఏమైనా గొడ్డును బాదినట్టు బాధటం చాలా తప్పు. డాక్టర్ బాబు, నన్ను బాధ పెట్టేవి నా వీపుకు తగిలిన దెబ్బలు కావు, నా మనసుకు తగిలిన మాటలు. మీరు ఈ దెబ్బలకు మంది వేయగలరు, కానీ నా మనసుకు మందే ఉంది. నేరం ఏమైనా ఇంతగా శిక్షించటం ఆ ఇన్స్పెక్టర్దే తప్పు. అన్నయ్య, నీకు నిజం తెలియదు గనక జాలి పడుతున్నావు. కళ్ళ ముందు కనిపించే ఈ రక్తం, దెబ్బలు అబద్ధం అంటావా? తప్పు చేసిన మనిషి అవన్నీ అనుభవించక తప్పదు. తప్పు ఏమిటి? నేను చేసిన తప్పు. ఈ ఊరు నాదని, ఊళ్ళో వాళ్ళు నా వాళ్ళని, నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం తప్ప, పేదవాళ్ళు గొప్పవాళ్ళు సమానంగా బ్రతకాలనుకోవడం తప్ప, మోసంతో నేను దెబ్బలు తినటం తప్ప, ప్రాణాలతో బ్రతికి బయటపడటం తప్ప. చట్టం, మనుషులు నా విషయంలో తప్పు చేసి పైగా నన్నే తప్పుడు వాడినట్టున్నారు. ఆగు మధు, కట్టు కట్టించుకోకపోతే గాయం సెప్టిక్ అవుతుంది. డాక్టర్ బాబు, అడవిలో తిరిగే జంతువుకి ఏ గాయమైన దెబ్బ తగిలినా కట్లు, మందులు ఉండవు. ఎవరి సానుభూతి, కన్నీళ్లు ఉండవు. గురు గురు ఉండు గురు గురు గురు. అదేమిటమ్మా రాధ, నువ్వు అన్న మాటలకు అతను ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకునే అందమైన రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు నా మనసులోని మంటను ఎవరు అర్థం చేసుకుంటున్నారు? నన్ను ప్రేమించే నువ్వు, నేను ప్రేమించే ఆ స్కూలు లేకపోతే నా బ్రతుకు అర్థం లేకుండా అంతమై ఉండేది. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏమిటి ఇలా బయలుదేరారు? మీకోసమే. నా కోసమా? ఎవరైనా నేరస్తుల గురించి చెప్పడానికే? అవును, అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుని గురించి చెప్పడానికి. ఎవరతను? మీరే. నేనా? అవును, మధు విషయంలో తొందరపడ్డారు, తప్పు చేశారు. ఓ, చట్టాన్ని ఎదిరించిన వాళ్ళని శిక్షించడం తప్ప? శిక్ష మనస్సును మార్చాలి కానీ శరీరాన్ని గాయపరచకూడదు. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్ గారు, కొత్తగా వచ్చారు గనక ఇప్పుడున్న విషయాలే తెలుసు కానీ గడిచిపోయిన సంగతులు ఇవి మీకు తెలియవు. కొద్ది రోజులే అయింది గనక మనుషుల రూపాలే తెలియవచ్చు, కానీ మనుషుల స్వభావాలు తెలియవు. డాక్టర్ గారు, మధు మనసు తెల్లగాయితం లాంటిది. భూషయ్య లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు, గీతలు గీశారు, నలిపి చింపి వేశారు. రాధకి అతనికి మధ్య గల వెన్నెల లాంటి ప్రేమలో విషం నింపారు. రాధ అంటే మీ చెల్లెలు కదూ? అవును, అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు కురిపిస్తుంది. ప్రేమ, పేరు, ఆస్తి, అంతస్తు అన్నీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు. ధర్మయ్య గారు, కనులకు కనిపించేవి, చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారినైనా నేను మామూలు మనిషిని, తొందరపడ్డాను. ఏం భూషయ్య బాబు, కులాసేనా? ఏం కులాసాలే గంగన్న,
పీకలు తీసేయడంలో ప్రసిద్ధికి ఇక్కడ నువ్వు పక్కన లేకపోయేసరికి కులాసా ఎక్కడ ఉంటుంది? అందుకేగా పట్టు నుంచి పని కట్టుకొచ్చేసా. ఇక మన ఊళ్ళో కూలీల కొరవ ఉండదు బాబు. ఆ గంగన్న, ఆ నాగలాపురం హత్య కేసు మాపై పనిట్టనా? ఆ హత్య రంగన్న పేరుతో చేశా. పోలీసులు రంగన్న కోసం ఎదుగుతున్నారు, ఈ గంగన్న కోసం కాదు. ముద్దు పేర్లు పెట్టుకుని మద్దతులు చేస్తున్నావు అనమాట. అందుకే కదా నేను పిలిపించింది. అంటే ఏమీ లేదు, ఆ మధుగాడు కుదురుగా ఉండగా కుప్పిగంతులు ఇస్తున్నాడు. వాడిని ఒక చిన్న మద్దతు లాంటివి చేస్తే చూడాలని సరదాగా ఉందరా. ఇంతేనా? ఎప్పుడు? ఇవాళ రేపా? చెప్తాగా. ఎంత? 3 రూపాయలు చెప్తున్నాను అమ్మగారు. మరీ ఎక్కువ చెప్తున్నావు. ఇచ్చే ధర చెప్పు. 2 రూపాయలుగా తీసుకోండి అమ్మాయి గారు. 2 రూపాయలా? ఇది నేను కొన్నాను. నువ్వు కొన్నా నేను కోరుకుంటున్నాను. అందుకని ఒకరు కొనుక్కున్నది లాగేసుకోవడమేనా? ఈ గంగన్న ఏదైనా కోరుకుంటే ఎవడడ్డొచ్చినా అందుకోగలే. చిలక అందుకుంటావా? నా యాళ్ళ పందులో మెడతగిన కోడిపుంజిలా కూలిపోయాడు. లేకపోతే మా గురువుతో కుప్పగత్తులా సంతో మధ్యని ఇదేట్రా తీసుకెళ్లి పొలిమే ఆంధ్ర పడతాం. రండి ఇన్స్పెక్టర్ గారు, చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందండి. వీరు గంగన్న గారని పట్నంలో పెద్ద మర్యాదస్తులు, పెద్ద మనిషి. మన ఊరి మీద దయదలిచి దర్శనం ఇవ్వాలని వచ్చారు. ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టి కొట్టి విసిగెత్తిన మధుగాడు పాపం కొత్త మనిషి దొరికాడు కదా అని మహదానందంగా మీద పడి కొట్టాడండి. అబద్ధం ఇన్స్పెక్టర్ గారు. ఇతను నా చేపట్టుకుని అల్లరి చేయబోతుంటే మధు కొట్టాడు. నేను చూశానండి. నీ పేరేమిటి? చెప్పాను కదండి గంగన్నని. పాపం గంగిగోవి లాంటి వాడు. అవును బాబు, గంగిగోవు లాంటి గంగిగోవును బాబు. చూడండి గంగిగోవు గారు, మీరు రంగన్న పేరుతో కదిలేవా కాల్ చేస్తాను. రంగన్న పేరుతో నాగలాపురం హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ముద్దాయి నువ్వేగా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం. వీరు హంతకులా? పట్నంలో పెద్ద మనిషి గంగిగోవు అనుకున్నాను, ఇంత పాపిష్టేవారు అనుకోలేదు. అవునవును, పెద్ద మనుషులు పవిత్రులు. మీకు పాపిష్టి వాళ్ళ సంగతి ఎలా తెలుస్తుంది? కానిస్టేబుల్స్ రైలు పెట్టారు. అమ్మా రాధా, బజార్లో ఏడో రౌడీ నీ మీద ఏదో దౌర్జన్యం చేయబోయాడని విన్నాను. ప్రమాదం ఏం జరగలేదు కదా? ఏమీ లేదన్నయ్య. సమయానికి మధు వచ్చి వాడిని చావుగొట్టి నేను రక్షించాడటగా. అతనికి ఏం దెబ్బలు తగలేదుగా? అతను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? అదేమిటమ్మా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.